మన మీద జాలి పడటం ఏంది? మనల్ని మనం కూడా అర్థం చేసుకోలేనంతగా ఆయన అర్థం చేసుకోవటం ఏంది? మన మీద మనం కూడా జాలి పడనంతగా ఆయన జాలి పడటం ఏంటంటే, మనం చుట్టూ ఉండి మన మీద జరుగుతున్నటువంటి ఈ శోధనల దాడి అంతా కూడా మనకెలా ఉంటుందంటే, దైనందిన జీవితంలో సహజంగా జరుగుతున్నవిలాగా మనకు అనిపిస్తాయి. మనం ఎదుర్కొంటున్న శోధనలు, మనం ఎదుర్కొంటున్నటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్లు, ఎదురు దెబ్బలు, గాయాలు, అవమానాలు, క్షోభలు అన్నీ కూడా మనకి క్యాజువల్గా సహజంగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ పరోక్షంగా అది మన మీద జరుగుతున్న దాడి, కుట్ర, ఆ విధంగా శత్రువులు మనల్ని ముట్టడి వేసి మనల్ని క్షోభకు గురి చేస్తున్నారన్న సంగతి మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అందుకే మనకు క్యాజువల్గా జరుగుతున్నట్టు ఉంటుంది కనుక మనం అర్థం కాం. ఏంది పెద్ద ఏం పడుతున్నాను, ఏంది నేను నా బంధ ఏముంది, మామూలేగా అనిపిస్తుంది. నేను ఇప్పుడు అందరు పడుతుంది, నేను పడుతున్నాను, ఇంక నేను ఎక్కువ ఫీల్ అయ్యేది ఏముంది, నా మీద నేను అతిగా జాలి పడేది ఏముంది, ఏం లేదు, నడుస్తుంది అట్లా జీవితం అని మనం ఫీల్ అవుతున్నాం మామూలుగానే, క్యాజువల్గా. కానీ దేవుడు అలా కాదు. దేవుడు అలా కాదు. ఒక ప్రేమగల తండ్రిగా ఆయన హృదయం మన ఎడల స్పందిస్తుంది. ఒక ప్రేమగల, జాలిగల, కనికరం కలిగిన, అర్థం చేసుకునే మనసున్న తండ్రిగా దేవుడు మన విషయంలో స్పందిస్తున్నాడు. అంతేకాదు, బాధ్యతలు నెరవేరుస్తున్నాడు, మనకు తోడుగా ఉన్నాడు. చాలాసార్లు ఈ మాట మనం విని 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 రొటీన్ అయిపోయింది. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడని. నీకు రొటీన్ అనిపించినా అది అక్షరాల సత్యం. ఎందుకు తోడుగా ఉన్నాడంటే, నీకు తెలియకుండా నీ మీద జరుగుతున్న అటాక్స్ అన్నీ కూడా దేవునికి తెలుసు. నీకు సహజంగా అనిపిస్తున్న విషయాలు కూడా ఒక కుట్ర ప్రకారం నీ మీదికి వస్తున్నాయని నీకు తెలియకుండానే నీవు ఆ బాధలు పడుతున్నావని, నీకు అది తెలియదని ఆయనకు తెలుసు. అందుకే ఆయన నీ వెంటుండి నడుస్తున్నాడు. ఆయన